మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. నేను చెప్పే లక్షణాలు మీలో ఉన్నాయనుకోండి, మీరు చాలా పవర్ఫుల్ నెంబర్ అయినటువంటి 2కి సంబంధించి ఉంటారు. ఒకవేళ ఈ లక్షణాలు మీలో లేవు, మీరు కాదు. 2లో పుట్టినా కూడా మీరు కాదండి. లక్షణాలు చెప్తాను, మీకుగా మీరు అసెస్ చేసుకోండి, అనలైజ్ చేసుకోండి. ఆ తర్వాత అప్లికేషన్ అనేది చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ 2, ఇది ఖచ్చితంగా తల్లిదండ్రులకి 2వ సంతానమై ఉండాలి. ఖచ్చితంగా 2వ సంతానమై ఉండాలి. మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎక్కడో ఒక చోట 6 అంటే 6 అండి, 6 అనే నెంబరు ఉండాలి. అప్పుడు మీరు చాలా పవర్ఫుల్. 2 and 6 కాంబినేషన్ వెరీ వెరీ పవర్ఫుల్. అయితే ఇక్కడ 2లో సున్నితత్వం, అవతలి వారిని అర్థం చేసుకునే హృదయం ఉన్నవాళ్ళు డాక్టర్స్ అవుతారు. ఇది ఉండాల్సిన లక్షణం. కాంబినేషన్ వచ్చి 2-6 అండి. అలాగని 26లో నేను పుట్టాను కదా, నేను డాక్టర్ని అవుతాను అంటే మీకు కాంబినేషన్స్ తెలియవు. కాబట్టి 2-6 అంటే 26 మాత్రం కాదు. అర్థమైంది కదండి? 2-6 అంటే 26 కాదు. ఇక్కడ 2లో లక్షణాలు నేను కొన్ని చెప్తాను, నా రీసెర్చ్లో నేను రాసుకున్న లక్షణాలు. కమ్యూనికేషన్ అండి, అద్భుతంగా చేస్తారు. మామూలుగా చెప్పరన్నమాట వీళ్ళు. ఈ లక్షణం ఉన్న 2 పవర్ఫుల్. ఇంకొకటి వెరీ డిప్లొమాటిక్ అండి, మర్యాద ఇవ్వటం, అవతలి వ్యక్తులకి మర్యాద చేయటం 2 లక్షణం అన్నమాట. మనం అందులో తడిచి ముద్దైపోతాం, అంత డిప్లొమాటిక్గా ఉంటారు. అటువంటి 2 వెరీ పవర్ఫుల్. ఆ తర్వాత తన డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు అయితే ఉన్నాయో ఆ నెంబర్లతో ప్రతి వాళ్ళతో హార్మోనియస్గా ఉంటారు, కలిసిపోతారు. వాస్తవానికి 2 కాస్త రిజర్వ్డ్గా రిజిడ్గా ఉంటుంది, కలిసే వరకు మాత్రమే. ఆ తర్వాత కలిస్తే మాత్రం దానికి ఇంకా బౌండరీస్ ఉండవండి. అంత హార్మోనియస్ ఉండటం 2కు మాత్రమే సాధ్యం. ఈ లక్షణం మీలో లేకపోతే మీరు 2కి సంబంధించిన వాళ్ళు కాదు. నెక్స్ట్, కొంత సైకిక్ ఎబిలిటీ ఉంటుందండి. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఒక్కొక్క అంశాన్ని నిర్దేశించగలుగుతారు. ఇది ఇలాగే జరుగుతుంది, ఇలాగే చెయ్యాలి అని మనకి చెప్పగలుగుతారు. ఇది సైకిక్ ఎబిలిటీ. ఇది మీలో లేదా? మీరు 2లో బలం లేని వాళ్ళు. నెక్స్ట్, ఈ 2 ఇంత శక్తివంతమైన 2కి ఖచ్చితంగా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటుంది. మరేం చేద్దామండి, భగవంతుడు ఇలాగే ఇచ్చాడు, మనం పుట్టించింది కాదు కదా. సో దీన్ని ఎవరైనా మార్చుతారా? ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను, ఎవరైనా మార్చుతారా? మార్చితే మీరు మాట్లాడండి 2 గురించి. మీరు మార్చలేరా? మీకు అసలు రైటే లేదండి మాట్లాడటానికి. సో ఇవి 2లో కాస్త మంచి లక్షణాలు. ఇది పవర్ఫుల్ 2. మరి ఇన్ని పవర్ఫుల్ లక్షణాలు ఉన్నప్పుడు నెగిటివ్ లక్షణాలు కూడా ఉంటాయి కదండి. ఉండకూడదని రూల్ ఏం లేదు కదా. 2లో నెగిటివ్స్ మన కళ్ళ ముందు ఎంతమందో అలా అలా కదిలి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళల్లో ముఖ్యమైన లక్షణం ఎదుటి వాళ్ళ మీద విపరీతంగా ఆధారపడటం. 2లో ఉన్న ఒకే ఒక్క అవలక్షణం అనండి, లోపం అనండి, చాలా ఆధారపడిపోతారు. ఈ ఆధారపడటం వల్ల 2 చాలా ధనం సంపాదించిన తన చుట్టుపక్కల వాళ్ళు బాగుంటారు, కానీ 2 వాళ్ళు అయితే బాగుండరు, మోసపోతారండి. చివరికి ఏమీ లేకుండా మిగిలిపోతారు. ఇది 2లో ఒక మైనస్. ఎందుకు? డిపెండెన్సీ ఎక్కువ ఉంది కాబట్టి. ఆ తర్వాత వచ్చే మరొక లక్షణం ఏంటంటే 2 సెన్సిటివ్. రామా అన్నా తప్పే, నువ్వు రామా అనలేదు, రమా అన్నావు, నన్ను ఇన్సల్ట్ చేసావు అని బాధపడే వ్యక్తులు 2కు సంబంధించిన వాళ్ళు. ఇక్కడ మరొక లక్షణం అండి, క్షమించకపోవటం వీళ్ళల్లో ఉన్న మరో లక్షణం. 2లో మైనస్ అది. అంటే మోసపోయిన తర్వాత మీరు క్షమిస్తే ఎంత, క్షమించకపోతే ఎంత? అవతలివాడు తెలివైన వాడు, మిమ్మల్ని క్యాష్ చేసుకున్నాడు, ఇక మీ క్షమార్పణతో మాకేం అవసరం? సో 2లో లక్షణాలు ఇవ్వండి, ఇంకా చాలా ఉంటాయి. సో 2లో ఉన్నవాళ్ళు తమ శక్తిని పెంచుకోవటానికి ఒక ఎఫర్మేషన్ ఇస్తాను. ఎఫర్మేషన్ని మనసా వాచా కర్మణ వాడుకోండి.
ఫ్రీగా వచ్చింది కదా అని అనుకుని కనుక మీరు నిర్లక్ష్యం చేస్తే ఇటువంటి ఎఫర్మేషన్లు ఫ్యూచర్లో మీకు ఎంత పనిష్మెంట్ ఇస్తాయో నేనైతే అంచనా వేయలేను. సో వెరీ పవర్ఫుల్ అండి. సెకండ్కి రాసుకోండి దయచేసి. ఐ ఫైండ్ ద ట్రూత్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ construct a bridge between my higher lights and more energy. My higher lights and more energy. దీన్ని చక్కగా ఒక పేపర్ మీద రాసుకోండి. కావాలంటే పాస్ చేసుకుంటూ వినండి. బ్రహ్మాండమైనటువంటి వైబ్రేషన్ తాలూకు ఎఫర్మేషన్ చాలా శక్తినిచ్చేస్తుంది. తప్పకుండా చేయండి.